వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ సోదరులకు ఏపీలో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డేట్స్ అనేవి వచ్చాయి. నేను మీకు చాలాసార్లు చెప్పాను మీకు తొందరలోనే ఈ యొక్క డేట్స్ వస్తాయని. మనకు జూన్ 1వ తారీఖు నాడు 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు 3 గంటల సమయంలో మీకు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మన యాప్ కిరణ్ పబ్లిషర్స్ యాప్లో అప్డేటెడ్ క్లాసెస్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. ఇంత తక్కువ సమయంలో మీరు బుక్స్ చదవడం అనేది కొంత ఇబ్బందే కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసెస్ యాప్లో కిరణ్ పబ్లిషర్స్ అని ఉంటుంది. మన యాప్ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అందులో అప్డేటెడ్ క్లాసెస్ అనేవి వస్తాయి. ఒకవేళ ఎవరైనా బుక్ చదవదలుచుకుంటే కిరణ్ సార్ పాలిటీ బుక్ అని ఉంటుంది తెలుగు మీడియంలో, తీసుకోండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం చదవదలుచుకుంటే ఇంగ్లీష్ మీడియంలో కిరణ్ సార్ పాలిటీ బుక్ ఉంటుంది. దీంతో పాటు మీకు పాలిటీ బిగ్ బ్యాంగ్ కూడా దొరుకుతుంది మార్కెట్లో, తీసుకునే ప్రయత్నం చేయండి. 10 to 1 మనకు ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ 200 మార్కులు యాక్చువల్గా 6,100 పోస్టులకు గాను 4,59,182 మంది అప్లై చేసుకుంటే అందులో మనకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది 95,208 మంది. 95,208 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ అనేది నిర్వహించారు. ఫిజికల్ టెస్ట్లో ఫైనల్గా మెయిన్స్కి రాష్ట్ర వాళ్ళు ఎంతమంది అంటే 38,190 మంది 38,190 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి వైజాగ్లో జరుగుతుంది, కాకినాడలో జరుగుతుంది, గుంటూరులో జరుగుతుంది, కర్నూలులో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది. వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో సిలబస్ ఏం పెట్టారంటే జనరల్ సైన్స్. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి జనరల్ సైన్స్ అనేది అడుగుతాడు. జనరల్గానే అడుగుతుండండి మీకు జనరల్ సైన్స్ అనేది. మీరు ఆల్రెడీ ఇప్పటికే రివిజన్ చేస్తుంటే ఏ పుస్తకాలు అయితే రివిజన్ చేశారో ప్రిలిమ్స్ అప్పుడు అవే చదవండి ఫైనల్గా. మళ్ళీ కొత్త వాటి తెరవకండి, అవునా? ఒకవేళ మీరు ఏం చదవకపోతే మరి ఏదన్నా ఒక చిన్న పుస్తకం కొనుక్కొని చదువుకునే ప్రయత్నం చేయండి. అలా జనరల్ సైన్స్కి సంబంధించి మీరు స్కూల్ పుస్తకాలు చదివితే బాగుంటుంది, కానీ ఇప్పుడున్న టైంలో స్కూల్ పుస్తకాలు చదివే టైం లేదు కాబట్టి ఏదైనా ఒక మెటీరియల్ ఎంచుకొని చదవడం బెటర్. తర్వాత ఇండియన్ హిస్టరీ అడుగుతాడండి. తర్వాత అర్థమెటిక్ ఉంటుంది. అరిథమెటిక్ అంటే మెంటల్ ఎబిలిటీ, అందులో మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అన్నాడు, జనరల్ ఇంటెలిజెన్స్ అన్నాడు, ఇండియన్ ఎకానమీ అన్నాడు, ఇండియన్ పాలిటీ అన్నాడు, కరెంట్ అఫైర్స్ అన్నాడు. ఇది ప్రధానంగా ఒక 10 టాపిక్స్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. మీకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీషు కొంత భాగము, మిగతాది జనరల్ స్టడీస్ పార్ట్ అనేది ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్కి వచ్చేసి ఫోకస్ ఆన్ బేసిక్ సైన్స్ అన్నాడు, బేసిక్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్నాడు. మౌలిక అంశాలే అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వులో కరిగే విటమిన్లు ఏవి, ఏడిఈకే, అవునా? లోహం కలిగిన విటమిన్ ఏది, వ్యాధులు, తర్వాత మానవుని యొక్క జ్ఞానేంద్రియాలు, తర్వాత విటమిన్లు, ప్రోటీన్లు, అవునా, కార్బోహైడ్రేట్లు, ఇట్లా దైనందిక జీవితంలో ఏదైతే మానవునికి అవసరం ఉంటుందో ఆ బేసిక్ అంశాలే మీకు ఎగ్జామ్లో అడుగుతాడు. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా, సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ అన్నాడు. సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కోణంలో ప్రశ్నిస్తున్నాడు. అంటే ఎక్కువగా మీరు పరిపాలన విషయాలు, వాళ్ళ కాలంలో ఆర్థికపరమైన విషయాలు, భూమి శిస్తు, తర్వాత ఎవరి కాలంలో ఎలా పనిచేశారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలని పనిచేశారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పరిపాలనాపరమైన, ఆర్థికపరమైన, రాజకీయపరమైనటువంటి, సాంస్కృతికపరమైనటువంటి అంశాలు అనేవి హిస్టరీ ఆఫ్ ఇండియాలో అడుగుతాడు. తర్వాత అరిథమెటిక్లో లాజికల్ రీజనింగు, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ వెర్బల్ రీజనింగ్ టాపిక్ అనేది అడుగుతాడు. తర్వాత ఇంగ్లీష్లో ఇంక్లూడింగ్ గ్రామర్ అడుగుతాడు,
కాంప్రహెన్షన్ అడుగుతాడు, తర్వాత వొకాబులరీ అడుగుతాడు, రైటింగ్ స్కిల్స్ అనేవి అడుగుతాడు. ఇక జనరల్ అవేర్నెస్ అని పెట్టాడు. ఆ జనరల్ అవేర్నెస్లో ఇన్క్లూడింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, తర్వాత క్రీడలు ఉంటుంది, తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ, మళ్ళీ ఇలా జనరల్ ఇంటెలిజెన్స్లో కూడా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటెలిజెన్సీ అన్నాడు, పాలిటీ అన్నాడు, ఎకానమీ అన్నాడు. సో అటు పాలిటీ అనేది సపరేట్గా ఉంటుంది, మళ్ళీ జనరల్ అవేర్నెస్లో కూడా ఉంటుంది. సెకండ్ హైయెస్ట్ పాలిటీ మిన్నే మీకు జనరల్ స్టడీస్లో అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే అనాలజీ, క్లాసిఫికేషన్, తర్వాత నెంబర్ సిరీస్, తర్వాత లాజికల్ రీజనింగ్ అనే పదం వాడాడు. తర్వాత స్పేషియల్ రీజనింగ్ అన్నాడు. తర్వాత కాంప్రహెన్షన్ అంటే టెస్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రీడింగ్ అండ్ ప్యాసేజెస్ అండ్ డ్రాయింగ్ అండ్ ఇంటర్ఫరెన్స్ అన్నాడు. సో మొత్తం మీద అయితే మనకు ఈ 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్లో మీరు అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ అనేది ఒక ఎత్తు ఉంటుంది, మిగతా జనరల్ స్టడీస్ పార్ట్ అనేది ఒకటి ఎత్తు ఉంటుంది. మీరు పాలిటీ, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ బాగా ఎక్కువ చూసుకోండి. ఎక్కువగా మీకు పాలిటీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ చుట్టూ ఎక్కువ తిరుగుతాయి. తర్వాత ఇంగ్లీషు, అర్థమెటిక్ రీజనింగ్ అంటే మెంటల్ ఎబిలిటీ, తర్వాత జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ రీజనింగ్, ఈ పార్ట్లు ఎక్కువ చూసుకోవాలి. సో ఖచ్చితంగా మీకు 100 దాటుతాయి. ఇంగ్లీషు, అర్థమెటిక్ రీజనింగ్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సో హిస్టరీ పార్ట్, మోడర్న్ హిస్టరీ పార్ట్ చూసుకుంటే మీకు 100+ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో టెన్షన్ పడకండి. సో చదవండి, రివిజన్ చేయండి, 1కి 10 సార్లు రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టెస్టులు రాయండి. మనకు త్వరలోనే మన యాప్లో గ్రాండ్ టెస్ట్ అనేది పెడతాను. సో అతి తక్కువ రేట్లో మీ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్లు అనేవి సో పెట్టడం జరుగుతుంది. అవి మీరు యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దానికంటే ముందు మన యాప్లో అప్డేటెడ్ పాలిటీ క్లాసెస్ పెట్టాను. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఖచ్చితంగా క్లాసెస్ వినండి. ఈ టైంలో మీరు క్లాసెస్ వినడమే బెటరు. మీరు ఎన్ని చదివినా ఆ క్లాస్ ఒక్కటి వింటే చాలు, మీకు ఈజీగా మొత్తం సబ్జెక్ట్ కవర్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని మొబైల్లో పెట్టుకొని ఇట్లా క్లాసెస్ వినండి. సో పూర్తిగా పాలిటీ పార్ట్ కవర్ అయిపోతుంది. సో ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.